వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్నార్ హెర్సెట్టే. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లెక్కల యుద్ధం పీక్స్కు చేరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వంపై ఆయన దాచుకో, దోచుకో, పంచుకో, తినుకో అనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల ముందు సూపర్ 6లు, సూపర్ 7లు అన్న చంద్రబాబు ఇప్పుడు మా పాత స్కీమ్లను కూడా రద్దు చేశారంటూ జగన్ నిలదీశారు. నేను చెప్పిందే కాగ్ రిపోర్ట్ కూడా చెప్పిందని చెప్పారు. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56%, ద్రవ్య లోటు 30% పెరిగిందన్నారు అని గణాంకాలు కూడా అవే చెప్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. ఈరోజు ఇక మట్టి, ఇసుక, భూములు, లిక్కర్ ఇలా దేన్ని వదలకుండా అన్నీ దోచేస్తున్నారని, వైజాగ్ భూదోపిడీయే దీనికి నిదర్శనమని జగన్ చెప్పుకొచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తాము ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేశామని, కానీ ఇప్పుడు అప్పులు పెరిగి ఆదాయం పడిపోయిందని జగన్ విమర్శించారు. ఇక సంక్షేమ పథకాల రద్దుపై జగన్ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఏంటని మిగతా వారు అడుగుతున్నారు. ఇక కాగ్ రిపోర్ట్ లెక్కలపై మీ వివరణ ఏంటి? వైసీపీ హయాంలో చేసిన అప్పుల వల్ల ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం అంటుందని జగన్ ప్రశ్నించారు. జగన్ ఇప్పుడు దోపిడీ జరుగుతుందన్న ఆరోపణలో నిజముందా? సూపర్ 6 అమల్లో జాప్యం ప్రజల్లో వ్యతిరేకత తెస్తుందా? చంద్రబాబు బిల్డప్కు, క్షేత్రస్థాయి పాలనకు పొంతనలేదన్న జగన్ మాటల్లో వాస్తవం ఉందా? ఈ ఆర్థిక యుద్ధం ఎటు దారి తీస్తుంది? రాష్ట్రం ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, మేడా విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ మీకు మోహన్ రెడ్డి గారికి ఏంటి సార్, దాచుకో, దోచుకో, తినుకో, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, అది చూశాక మనం డిబేట్లోకి వెళ్దాం. విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో, పంచుకో, తినుకో, అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో, పంచుకో, తినుకో పరిస్థితుల్లో ఏకంగా ఇసుకని వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాట్రైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది, భూములు వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమము, అభివృద్ధి ఎలా నడుస్తుందా? ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి? అంతా దోచేస్తూ ఉంటాయి. విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే, విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని 54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని దుర్మార్గాలు మీరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు మీ దగ్గర అసలు సమాధానాలు ఉన్నాయా? సార్, దాంట్లో ఏదైనా వాస్తవాలు ఉంటే మనం ఎంతసేపైనా డిస్కస్ చేస్తామండి, ఇబ్బంది ఏం లేదు. సార్, నేను సింపుల్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను. అంటే నేను చూసిన ప్రెస్ మీట్ దగ్గరికి కొన్ని సమస్యలు మీకు చెప్తా. సార్, ఇప్పుడు బారోయింగ్స్ అంటే ఇలా మాట్లాడుతున్నా కదా, ప్రభుత్వం అప్పు ఎక్కువ చేస్తుంది, దారుణమైన పరిస్థితి ఉందని. సార్, సింపుల్ ఫిగర్స్, ఏం దీంట్లో పెద్దగా కాంప్లికేషన్ ఏమంటదు. జూన్ 2019 సార్,
ఎప్పుడైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము దిగిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజుకి మన రాష్ట్ర అప్పులు ఏది బడ్జెట్ బోరోయింగ్స్ అంటే 2.57 lakh crore రాసుకోండి దయచేసి. అట్లాగే ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ వచ్చి 47,000 కోట్లు. ఇది సార్ ఆ రోజున అంటే 3,04,000 కోట్లు. ఇది ఆ రోజు మనకు అప్పుల పరిస్థితి. కానీ సార్ అదే జూన్ 2024కి అంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనను బాగా వెలగబెట్టి ఏం చెప్తున్నాడు కదా, మేము అంత చేశాం ఇంత చేశాం, ప్రజలను అసలు సంపన్నులు చేశాం, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా వెలుగులోకి తెచ్చామని ఈయన దిగిపోయే నాటికి మొత్తం స్టేట్ లయబిలిటీస్ వచ్చి 9.74 lakh crores. మీరు ఎక్కడ చూసినా కనపడుతుంది. ఆయన ఏంటండి మరి 3 లక్షల కోట్ల వరకే మేము అప్పులు చేసామని చెప్తున్నారు కదా ఆయన. అదే సార్ అదే ఇప్పుడు 9.74 lakh crores ఇది గవర్నమెంట్ కున్న ఆఫ్ బడ్జెట్ డైరెక్ట్ డెబిట్. సార్ బడ్జెట్ తరపున బోరోయింగ్స్ కొన్ని ఉంటాయి, పిఎస్యూస్ తరపున బోరోయింగ్స్ ఉంటాయి, అంటే గ్యారంటీస్ కొన్ని ఇచ్చి తెచ్చే బోరోయింగ్స్ ఉంటాయి. పిఎస్యూస్ కొన్ని గ్యారంటీస్ ఇస్తాయి, వాటికి ఉన్న ఆస్తులు ఏవో తనఖా పెట్టి కొన్ని తెస్తాయి, అట్లా తనఖా పెట్టకుండా తెచ్చే బోరోయింగ్స్. ఇప్పుడు నేను అంటున్నా వీళ్ళు అంటే సార్ 9.74 మైనస్ 3.04 ఎంత సార్? 6,50,000 కోట్లు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? అదొకటే కాదు సార్, బకాయిలు కాంట్రాక్టర్లకే, మామూలు సివిల్ కాంట్రాక్టర్లకే బకాయిలు 1,50,000 కోట్లు ఉన్నాయి ఈరోజు. వీళ్ళు మిగిల్చిపోయిన బకాయిలు 1,50,000 కోట్లు. అట్లాగే రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఉద్యోగులకు బకాయిలు కావచ్చు, రకరకాలుగా మొత్తం 3 లక్షల కోట్ల బకాయిలు వైసీపీ ప్రభుత్వం మిగిల్చిపోయింది. అందుకనే మేము ఆ రోజు చెప్పాం, అయ్యా మొత్తం అప్పు ఈ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల పైన ఉంది, ఇది ఆర్థిక విధ్వంసం అని ఆ రోజు చెప్పాం. ఇది ఇప్పుడు నా దగ్గర ఫిగర్స్ వాస్తవాలు, నేను కూడా ఇంటర్నెట్ లో తీసి బయటికి. ఎందుకు మీరు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా అడిగారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాకి తెరలేపిన మీరు ఆర్థికంగా ధ్వంసం చేశారు. రాష్ట్రానికి ఎలా వస్తాయి? అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని అన్నీ మీరే చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు ఆయన. సార్ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంతా, ఫిజికల్ డెఫిసిట్ అంతా 2023-24లో ఆయన దిగిపోయే నాటికి 2.6% రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అంటే ఆ రోజు 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్. అంటే మనకు వచ్చే ఆదాయానికి మనం పెట్టే ఖర్చుకు 60,000 కోట్ల డిఫరెన్స్ ఉందండి. అదే ఈ సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టామో అది 22,000 కోట్లు తెచ్చాం. అంటే 30 అదే పోయిన సంవత్సరం చూసుకుంటే 33,000 కోట్లు తెచ్చాం. ఆ డిఫరెన్స్ ని అంటే ఎవరు బాగా పరిపాలన చేస్తారు? రెండోసారి ఫిజికల్ డెఫిసిట్ కూడా ఈ రోజు మనము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనము చాలా వైబుల్ పర్సంటేజ్ కి, జిఎస్డిపిలో వైబుల్ పర్సంటేజ్ కి ఫిజికల్ డెఫిసిట్ తీసుకొచ్చాం. సో ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గుతుంది సార్. మనము ఏదైతే వీళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి అనవసరమైన ఖర్చులు పెట్టారో ఆ ఖర్చులను ఆపాం కాబట్టి, అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఆపాం కాబట్టి ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ తగ్గింది. వైజాగ్ లో మీరు భూదోపిడీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. మీరు అంటున్నారు కదా ఇల్లీగల్ లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇంకా ఏమన్నారు సార్? వైజాగ్ లో భూదోపిడీ దీనికి నిదర్శనం కాకుండా ఇది చెప్పిందని చెప్తున్నారు ఆయన. సార్ అదొకటి సరే, అంత ముందు దోపిడీ లేడు చూడండి. అవేంటి? ఇసుక, లిక్కర్, ఇంకా మైనింగ్ సార్. ఇవి ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి సార్? ఒక్క నిమిషం సార్, దీని మీద మాట్లాడతా. ఇల్లీగల్ కుంభకోణం లిక్కర్ లో జరిగిందని, 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని, దాంట్లో 40,000 కోట్లు మిథునుడు దొబ్బేశాడని, ఇంకొక 40,000 కోట్లు వైఎస్ భారతిరెడ్డి కొట్టేశారని, ఆ డబ్బుకు కాపలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన కొడుకును, ఇంకా ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వీళ్ళందరినీ పెట్టారనేది ఈరోజు బయట అందరూ మాట్లాడుతున్నారు. కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి 10,000 కోట్ల డబ్బు చేరిందని మాట్లాడుతున్నారు. కాదు సార్, ఇంతమంది 10,000 కోట్లు సంపాదించాడు, దాంతోనే హాస్పిటల్ కట్టాడు హైదరాబాద్ లో.
ఏరేటి హాస్పిటల్ కట్టాడు, అట్లాగే రకరకాల శేఖర్ రెడ్డి గారు, సినిమాలు తీశాడు. ఆరోపణలు తర్వాత చేయడం సౌత్ ఆఫ్రికాలో వేరు. డబ్బులు పెట్టాడని సార్ శేఖర్ రెడ్డి నిన్ననే గారు- ఈడీ 441 కోట్ల రూపాయలకు వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసింది. అవును సార్, పూణేటి చాణక్య మీ కావచ్చు, దగ్గర నిజంగా కావచ్చు, ఎవిడెన్స్ అట్లాగే ఉంటే, వాసురెడ్డి. ప్రభుత్వం మీది నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు బురద చల్లటం కాకుండా మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. నిజంగా సార్ 4,000 కోట్లకు సార్ ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తులో 4,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని బయటకు వచ్చింది. వాస్తవ గణాంకాలతో వాళ్ళు సిట్టు చార్జ్ షీట్ దాఖలు చేశారు కోర్టులో. నిన్ననే 441 కోట్ల రూపాయలకి వాళ్ళు ఈడీ అటాచ్ చేసింది ఆస్తుల్ని. మొత్తం 1000 కోట్ల వరకు ఏదైతే వాళ్ళు ఈ రోజు గుర్తించారో ఆస్తులు, ఏది ఈ దీని ద్వారా ఈ ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు సంపాదించిన ఆస్తులు 1000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఈడీ గుర్తించింది. దాంట్లో 441 కోట్లు అటాచ్ చేసింది. ఇంతకన్నా ఇంకా ఏమి వాస్తవాలు కావాలి సార్? వీళ్ళు కుంభకోణం చేసిందనేది అదొకటి. తర్వాత ఇసుక కుంభకోణము శేఖర్ రెడ్డి పేరుతో మీరు తమిళనాడు చెందిన శేఖర్ రెడ్డి పేరుతో మీరు టెండర్ వేసి శేఖర్ రెడ్డి అంటే మీరు కాదు కదా. శేఖర్ రెడ్డి అంటే మీరు కాదు కదా. తెలంగాణ సార్, తమిళనాడు శేఖర్ రెడ్డి. తమిళనాడు శేఖర్ రెడ్డి, ఓకే రైట్. తమిళనాడులో శేఖర్ రెడ్డి వాడు సార్. ఆయన చేసే పని ఇసుక దందా. ఓకే. ఆయన పేరు మీద టెండర్ వేసుకొని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పూర్తిగా రాష్ట్రం అంతా తన అనుయాయులకు, తన సామంతరాజులకు పంచి మొత్తం 50,000 కోట్లు దోచేశారు సార్. అంటే సార్ వీళ్ళు చేసే కుంభకోణాలకు మనం బయట తీయాలంటే కాదు సార్, మీరు జనాలందరికీ చెప్పారు శేఖర్ రెడ్డి గారు. కాదు సార్, 5 వచ్చారు కాదు సార్, ఆయన వాళ్ళు 5 వచ్చారు వచ్చారు అని జనాలకు చెప్పారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఎవరినన్నా ఈ దోషులని ప్రజల ముందు నిలబెట్టగలిగారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రూవ్ చేసే కదా. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ధనంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, వాసుదేవరెడ్డి సార్ ఎవరైతే వీళ్ళు ఐఆర్టీఎస్ అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయట తెచ్చారో స్టేట్ కి, అతను జైలుకి వెళ్ళాడు ఈ మధ్య కాలంలో. ఇంకా త్వరలో జగన్మోహన్ జైలుకి వెళ్తాడు. ఇది ఖచ్చితం, మీరు రాసి పెట్టుకోండి సార్. ఆ డబ్బు జగన్మోహన్కి చేరాయి, జగన్మోహన్ భార్యకి చేరింది, వారు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు భారతి గారిని కూడా మీరు జైలుకి పంపిస్తారు అయితే? సార్ దొరికితే ఎవరైనా పోతారు సార్ జైలుకి, ఆడలేదు మగాలేదు. ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళు చెప్పండి. డబ్బులు ఎవరు చేరాయి అనేది దొరికితే ఎవరైనా చేరుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసి సార్ ఈ కుంభకోణాలు వాళ్ళు చేసి మా మీద రుద్రమేంది సరే. ఈ రోజు సార్ ఆ రోజు ఓటీఎస్ అని ఏదైతే ఉందో ఆటోమేటెడ్ సిస్టమ్, ఆర్డర్స్ ఫర్ సప్లై, దాన్ని పక్కన పెట్టి మాన్యువల్ గా వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళకి నచ్చిన వ్యక్తుల నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని ఆ రోజు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సరఫరా తీసుకొని రకరకాల నాసిరకం బ్రాండ్లను ప్రజలకు గుర్తిన వాస్తవం కదా. KPMG సంస్థను అడ్డు పెట్టుకొని రకరకాల జే బ్రాండ్ అనే బ్రాండ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు. జే బ్రాండ్ అనేది గతంలో ఉన్న చంద్రబాబు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. వాస్తవం లేదంటారా సార్? మీరు 2019 ఉన్న బ్రాండ్ చూడండి, 2019 తర్వాత వచ్చే బ్రాండ్ చూడండి, అంతగా ఈ రోజు ఉన్న బ్రాండ్ చూడండి మళ్ళీ. సరే ఒక్కటైతే వాస్తవం సార్, ఒక్కటైతే వాస్తవం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక హామీని అయినా నెరవేర్చలేదు. ఉన్న కొన్ని నెరవేర్చినట్లో లిక్కరు అనేదాన్ని మేము రూపుమాపుతాం అన్నారు, దాన్ని నెరవేర్చలేదు. అయితే ఒక్క మాట మాట్లాడినివ్వండి దయచేసి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెరిగిన మాట వాస్తవమా కాదా? దీన్ని ఏమాత్రం కంట్రోల్ చేయగలిగారా లేదా మీరు? సార్ నేను చెప్తా సార్. ఆయన ఏం చెప్పాడు? మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? వాస్తవం. చెప్పిన వ్యక్తి ఎందుకు మాట తప్పాడు? ఎందుకు 200% రేట్లు పెంచాడు? ఎందుకు జే బ్రాండ్స్ తెచ్చి వేరే రాష్ట్రాల నుంచి నాసిరకం మద్యం తెచ్చి లేని డిస్టిలరీస్ అన్ని పుట్టించి వాటి ద్వారా నకిలీ హాలోగ్రామ్స్ దాని మీద బాటల మీద వేసి మీ అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత శేఖర్ రెడ్డి గారు, మీరు మీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు ప్రజలకి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం,
నియంత్రణ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతున్న మాట వాస్తవం కాదంటారా? మీ గుండెల మీద మీరు బెల్ట్ చేసుకుని షాప్ చెప్పండి. ఎక్కడుందో మీరు చూపించండి సార్. వైసీపీ నాయకులు చూపించమనండి బెల్ట్ షాప్ ఎక్కడున్నాయో, పట్టించమనండి గవర్నమెంట్కి. మేము ఖచ్చితంగా దాన్ని రూపాపుతాం సార్. మాకు తెలిసి బెల్ట్ షాపులు జరగట్లే, గవర్నమెంట్కి తెలిసి బెల్ట్ షాపులు లేవు. ఒకవేళ ఎవరైనా పట్టిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సరే, బెల్ట్ షాపులు నడపమని గవర్నమెంట్ ఎవరికి చెప్పదు. ఓకే, ఎవరైనా డబ్బులకు ఆశపడి ఎవరైనా నడుపుతూ ఉంటే ఖచ్చితంగా వాడి మీద చర్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఆ విషయంలో ఎనికిపోయే ప్రసక్తే లేదు. రైట్. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాలి, తర్వాత మనం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒకటి ఏంటి, వైసీపీ నాయకత్వంలో కొంతమంది ఒక మాట మాట్లాడుతున్నారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని కొంతమంది నేతలు వ్యూహంగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడంలో ఆంతర్యం ఏంటంటే మీరేం భావిస్తారు? నిజంగానే వైసీపీ నేతలు ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి అడుగుతా సార్, సీఎం ఎవరు కావాలనేది కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీలు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. తర్వాత ఎవరు అవ్వాలా? ఆయన ఎవరికైనా చెప్పారా సార్ నేను సీఎం గా దిగిపోతా ఇంకొక లెక్కిస్తాను ఏమైనా చెప్పారా? సరే, ఒకవేళ ఎవరినైనా ఎక్కిస్తే దానికి ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, 3 పార్టీలు కలిసి కూర్చోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలి. వీళ్ళు ఏంటంటే సార్, ఒకవేళ నారా లోకేష్ గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో, ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఏదైనా సపోర్ట్ చేసి ఈయన అయితే ఈయన పరిపాలన కావచ్చు, లేదంటే ఈయన ఆయన చేసే గొప్ప పనులు కావచ్చు, దాని వల్ల మా పార్టీ ఎక్కడ నాశనం అవుతుందో అంటే ఆయన ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్ పోతే 2029లో మేము ఎక్కడ మట్టి కుట్టుకుపోతామో కాదు సార్. నారా లోకేష్ గారు కాదు సార్, మన యువకులలో చూశారు. కాదు సార్, నారా లోకేష్ గారు కాదు సార్, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకుంటే సరిపోద్దా? ఇంకెవరితో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? నేను అంటున్నా, వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీరు ఏదో ఒకటి బయటికి తెచ్చారు. చంద్రబాబు గారు ఉప ప్రధాని, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అని వీళ్ళే బయటికి తెచ్చారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఈ కూటమి పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో అని భయంలో ఉన్నారు వీళ్ళు. ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారు ఒకవేళ కాదు సార్, ఒకవేళ మీరన్నట్టే ఒకవేళ వాళ్ళు భయపడినట్టే నారా లోకేష్ గారు సీఎం అయితే, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అయితే ఓ సామాజిక వర్గం ర్యాలీ అవుతుందని అంతా మొత్తం కూడా మీ కూటమితోనే ర్యాలీ అవుతుందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారా మీరు? సార్, ఇక్కడ నేను అదే అంటున్నా, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండబోతున్నారు అనేది వీళ్ళు ప్రజలకు తీసుకెళ్లి కాపుల్లో కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కావచ్చు కొంత అలజడి రేకెత్తించి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, అంబటి రాంబాబు విషయంలో ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసి ఒక కులానికి సంబంధించి రెచ్చగొట్టే పరిస్థితి ఇదంతా. ఆ కులాన్ని రెచ్చగొట్టి ఆ కులంలో కుంపట్లు రాజేసి రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళల్లో మెజారిటీ షేర్ ఓట్లు వీళ్ళు తెచ్చుకునేదానికి చేసే ప్రయత్నంలో భాగమే దీన్ని తిప్పగొట్టగలిగే సత్తా మీకు మీ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందా? సార్ నేను అంటున్నా సార్, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏందో ప్రజలు తెలుసు. 100% స్ట్రైక్ రేటు ఆయనకున్న ఏదైతే ఆ గొప్పతనం ఉందో, ఏదైతే ఆయన మాటలు మాట్లాడతారో అవన్నీ కూడా నిజాలు. ఆయన ప్రజల్ని ఎలా మెప్పించగలరో అందరూ చూశారు. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏందో ఇప్పుడుగా సార్ 20 సంవత్సరాల ముందే నిరూపితమైంది, 30 సంవత్సరాల ముందే నిరూపితమైంది. ఇది 4వ ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజకీయ నాయకులు ఒకరు. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా మెప్పించాల్సిన అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మెప్పించారు ప్రజల్ని. రైట్. కాబట్టి ఈ రోజు కొత్తగా మేము ప్రజల్లోకి వెళ్ళి మెప్పించాల్సిన అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్, ఈ రాష్ట్రంలో దేశంలోనే బ్రాండ్. ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. చంద్రబాబు సార్ నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇంత నిర్భయంగా, ఇంత పద్ధతిగా, ఇంత గొప్పగా నిలబడిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు.
ఆయన యువగలం పాదయాత్రలో చీల్చి చెండాడి మాట వాస్తవం కదా వైసీపీ నాయకుల్ని. ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎలా మాట్లాడాడు సార్, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆయన పెట్టిన పేర్లకి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఆయన మాడే మాటలకి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అసలు తెలుగుదేశం పార్టీకి నూతన జవసత్వాలు, నూతన ఉత్తేజాన్ని కలిగించిందే నారా లోకేష్ గారు. అసలు సార్ నారా లోకేష్ గారిని ఎక్కడైనా వీళ్ళు మాట్లాడించారా? ఎందుకంటే భయం జగన్మోహన్కి నారా లోకేష్ గారు అంటే? నేను జగన్మోహన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ఛానల్ ద్వారా, మీరు నారా లోకేష్ గారిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఎందుకు కనీసం కుర్చీ వేస్తే కుర్చీకి మాట్లాడడానికి ఎందుకు మీరు ఒప్పుకోలేదు? ఎందుకు దారుణమైన జీవోలు తెచ్చి జగన్మోహన్ గారు ఇంత అన్యాయం చేశారు? కనీసం ప్రతిపక్షానికి మాడే అవకాశం ఇవ్వరా? ప్రతిపక్షం గొంతు నోరు నొక్కేస్తారా? తప్పులన్నీ మీరు చేసి ఆయన పాదయాత్ర అడ్డుకుంది మీరు, ఆయన నాశనం చేయాలనుకుంది మీరు. కానీ ఒకటి సార్, నిజం ఎప్పుడు నిర్భయంగా ముందుకు వస్తుంది. నారా లోకేష్ గారు ఈరోజు అగ్నికణం నేను చెప్తున్నా, రాసుకోండి. నారా లోకేష్ గారు అగ్నికణం ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటని అడుగుతున్నారు. మట్టి కనిపిస్తాం కాదు సార్, నారా లోకేష్ గారు అగ్నికణం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి వాటరా? సార్ మీరు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కలిస్తేనే ఈ రోజు గవర్నమెంట్. నేను అంటున్నా అందరూ కలిస్తేనే గవర్నమెంట్. నారా లోకేష్ గారి పని ఆయన చేయాలా, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేయాలా, చంద్రబాబు గారి పని చంద్రబాబు గారు చేయాలి. అందరూ కలిస్తే గవర్నమెంట్ సార్. దానిపై పెంచు నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ అందరూ కలిస్తేనే మనకి 56% ఓట్లు వచ్చాయి సార్. ఈరోజు 164 సీట్లు సార్. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంత 93-94% స్ట్రైక్ రేట్ సాధించామంటే మామూలు విషయం కాదుగా. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. కష్టపడితే వచ్చింది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మన అందుబాటులో ఉండండి. మన ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ మోహన్ రెడ్డి గారు. నమస్తే లక్ష్మీ గారు, మోహన్ రెడ్డి గారు, సోదరుడు విజయశేఖర రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారు, విధంగా కృష్ణవేణి గారికి. మోహన్ రెడ్డి గారు ఇంకొక పిలిచినట్లేదేమో మరి. అక్షర్ సత్యం గారు కూడా ఉండాల్సిందా లేనట్టున్నది. మరి అక్షర్ సత్యం గారు మీరు కోరుకుంటే ప్రత్యక్షం అవుతారు, మీరు మనసులో కోరుకోండి ఆయన ప్రత్యక్షం. నో ప్రాబ్లం, నాకు అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి అయితే ఆయన అందుబాటులో లేరు. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన కూడా జాయిన్ అవుతారు. రైట్. ఒకటి, నాకు ఇవ్వాల్సిన టైం ఇస్తే మీరు ఆయన ఇంకొక ఆయన ఎవరిని దొరకచ్చుకునే నాకు ఎలాంటి నాకు ఇవ్వాల్సిన టైం నాకు ఇబ్బంది పెట్టకపోతే. ఇవాళ అద్భుతమైన టైము, 20 నిమిషాల పాటు మీకు కొనసాగింపు. మీకు మధ్యలో ఏదైనా అభ్యంతరకరం ఉంటే ఒక క్వశ్చన్ కానీ, లేదంటే మీ యొక్క అప్రతిహాస వాక్చాతుర్యానికి అడ్డుపడేవాడే లేడు ఈరోజు. రైట్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మరొక బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. తర్వాత మీరు మాట్లాడతారు గారు. వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. ఎన్బిసి సీలింగ్ కన్నా కింద కనపడతాయి చూడండి. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇంకోటి ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు దాన్ని తీసుకొచ్చినాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి. ఈ 2 ఏళ్ళు
రైట్. మోహన్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినని అవాస్తవాలని మీరు చేసిన పాపాలని మా మీద రుద్దుతున్నారని చెప్పి టీడీపీ నేత మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకే సిస్టంలో ముందుకెళ్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పీరియడ్ లో 5 సంవత్సరాల్లో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దాదాపు 70,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనాకు ఖర్చు పెడితే, ఇది కాక ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తే, అలాంటి వ్యక్తి చేసినటువంటి అప్పులు టోటల్ గా కలిపితే 3,30,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో 4 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత కేవలం 1.5 సంవత్సరంలోనే 3,30,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పు చేసినారు. ఇంత దారుణమైన అప్పులు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగంలో 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినారు. దీన్ని రాష్ట్రాన్ని శ్రీలంకలాగా చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చెప్పిన సంఘటనలు మన కళ్ళ ముందర ఎలక్షన్ నుండి నిన్న ఎన్నికల అయిపోయిన తర్వాత వరకు ఇప్పటికి కూడా ఆ విషయాన్ని అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆర్థిక విధ్వంసం సృష్టించినారు, అక్కడ నుండి మనం కోలుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందర మనం ఎన్నో చూసినాం. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను అప్పుడంతా పోల్చుకుంటే కరోనా డెఫిసిట్ కు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చులకు అంతా చూస్తే 2,10 కోట్లు అవుతుంది నాకు తెలిసి. కానీ ఈ కొంత టైంలోనే ఆయన ఇచ్చినటువంటి డైరెక్ట్ జనానికి ఇచ్చినారు, ఇండైరెక్ట్ గా దాదాపు 2,50,000 కోట్లు ఇచ్చినారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సచివాలయాలు కానీ, అనేక రకాలుగా వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీలు నియమించే కార్యక్రమం కానీ అనేక రకాలుగా చేయడంతో పాటు ఈయన ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు విజయశేఖర రెడ్డి గారు మద్యంలో కుంభకోణం జరిగింది, ఇసుకలో కుంభకోణం జరిగింది, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చినారు. సరే ఆయన ఇష్టం ఆయనకు, ఎందుకంటే ఒకవేళ రాజకీయంగా నాకన్నా చిన్నోడు అనుకుంటా దాని మీద చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తి ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు. నేను ఎందుకంటే ఫుల్ టైం రాజకీయాలు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి విజయశేఖర రెడ్డి గారు ఏమేమి వ్యాపారాలు చేస్తారో నాకు తెలియదు, కానీ నేను ఫుల్ టైం రాజకీయాలే ఉంటా. పిల్లప్పటి నుండి దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, నేను హై స్కూల్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ రాష్ట్ర రాజకీయాలను స్టడీ చేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు నేను స్టడీ చేస్తున్నాను ఉన్నాను. కాబట్టి ఈయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి ఎంత తెలుసునో తెలియదు, నాకు తెలిసేంత వరకు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుండి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏముంది? దాదాపు 8 సంవత్సరాల 8 నెలల 11 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఆ రాష్ట్రంలో దాదాపు 7 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి నుండి రైతులను కాపాడాలనే ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో, అయ్యా రైతులు చనిపోతున్నారు, చనిపోయినటువంటి రైతులను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ కుటుంబాల్లో మనకుంది, ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు? రైతులకు మనం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే వాళ్ళు క్యూ కట్టుకొని చనిపోతారని చెప్పినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బాబు మనం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచిన ఛార్జీలను తగ్గించలేని పరిస్థితుల్లో ఉన్నాం, కరెంట్ ఛార్జీలతో పాటు ఒక్క ఉచిత విద్యుత్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే 5,000 రూపాయలు తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మన కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఇబ్బందులు రైతులు పడుతున్నారు. రైతులు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబాలను కేసుల్లో ఇరికించి లాస్ట్ కు రైతు దొరక్కపోతే వాళ్ళ భార్యలను తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. బాబు దీన్ని తగ్గించుకో బాబు అని రాజశేఖర రెడ్డి గారు చెప్పితే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మీరు ఉచిత విద్యుత్తు ఇంకో నినాదంతో ముందుకెళ్తున్నారు. ఆ ఉచిత విద్యుత్తు నినాదంతో ముందుకు వెళితే ఆ ఉచిత విద్యుత్ పైన తీగలు ఉంటాయి కదా, ఆ తీగల పైన మనం బట్టలు ఆరేసుకోవాలి కానీ కరెంటు దొరకదు అనే ఆలోచనను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా దరిద్రమైనటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు, రైతుల కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆ ఆమరణ నిరాహార దీక్ష
భగ్నం చేయడం కోసం పొగ బాంబులు, బాష్ప వాయువులు ప్రయోగించినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే మీరు ఇదే విధంగా ఉన్నారు కాబట్టి లాస్ట్కు నేను రైతులతో పాటు మీ దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తాను బాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రైతులను తీసుకొని వచ్చి అసెంబ్లీ ముట్టడి చేయాలనే ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రైతులను పైన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పైన కాల్పులు జరిపితే 4 రైతులు చనిపోవడం జరిగింది సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 14 నుండి 19 వరకు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు, విపరీతమైన హామీలు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి దాదాపు 660 హామీలు ఇస్తే ఆ 660 హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాటిపైన అసెంబ్లీలో పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత టార్గెట్ పెట్టి మాట్లాడే పరిస్థితి వాళ్ళు మీరు అంటుంటారు చూడు ఈ రోజు భాషలతో మాట్లాడినారని, ఆ భాషలతో వీళ్ళకి సంబంధించినటువంటి మన చర్చ దేని మీద సార్? మన చర్చ దేని మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీకు 1995 నుంచి మాట్లాడదామా? నేను కూడా మాట్లాడతా కాదు సార్. ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా హైదరాబాద్ కు కడప గుండాలు పంపించి మత వైపు యోషం మీద రెచ్చగొట్టి ఎట్లా 100 మంది ప్రాణాలు తీశాడు, రాజారెడ్డి గారు ఎట్లా హత్య రాజకీయాలు చేశారు, మంగంపేటలో ఆయన సొంత పార్టీని ఎట్లా చంపేశాడు, ఎట్లా 100 మందిని హత్య చేశారు, ఇవన్నీ మాడమంటే నా దగ్గర చాలా చిట్టా ఉంది సార్. నేను అంటున్నా సార్, మీరు 2014 నుంచి మాట్లాడండి. టాపిక్ లోకి వస్తున్నారు మీరు. కేవలం రాజకీయాలు మాట్లాడబోతున్నా. టాపిక్ లో అంటే మాట్లాడండి సార్. రైట్ వ్యక్తిగత మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మల్లెల బాబ్జీని ఎట్లా చంపించినారు, ఆ తర్వాత ఆయన దశరథరామని ఎట్లా చంపించినారు, వాళ్ళ తమ్ముని ఎట్లా ఇంట్లో కట్టేసారు, ఎందుకయ్యా సమస్యలన్నీ ప్రభుత్వంలో. శేఖర్ రెడ్డి గారు మనము మోహన్ రెడ్డి గారికి చెప్పేది 2014 నుంచో 19 నుంచో మాట్లాడండి. ఎప్పుడో 99 లీటర్ జరిగింది, 91 జరిగింది సార్. ఇప్పుడు అవన్నీ చెప్పాను నేను మాట్లాడతా. రైట్ లక్ష్మణ గారు మాట్లాడండి సార్. లక్ష్మణ గారు మోహన్ రెడ్డి గారు రైట్. మనము ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ప్రస్తుత ముఖ్యమంత్రిని గత ముఖ్యమంత్రిని గురించి పోల్చుకోవాల్సిన సందర్భం ఉన్నప్పుడు మనం మాట్లాడాలి కదా. ఇదే కదా మనం మాట్లాడుతుంది. నేను ఏ ఒక్క పార్టీ కన్నా విజయశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్న సార్, రాజశేఖర రెడ్డి గారితో మీకేం సంబంధం? అదేంటి సార్? కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు సార్. సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాదు సార్. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటది, ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారికి సంబంధం ఉంటది, లేకుండా ఎలా ఉంటది? ఆగండి సార్. మీ సమయంలో మీరు మాట్లాడారు కదా. కాదు సార్, ఒకటి శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినాలి. కాదు సార్, మీరు మాట్లాడిన శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మధ్యలో అడ్డుపడలేదు. ఆయన మాట్లాడకపోతే ఆయన టైమే వేస్ట్ అవుతుంది. టైం అయిపోయిన తర్వాత అక్కడ ఆపుతాం. మీరు ఆగండి. దయచేసి ఆగండి. ఆయన ఏదో మీకు చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, టాపిక్ మీద వెళ్తారు. మళ్ళీ ఎంతసేపు మీరు మాట్లాడితే మీరే మాట్లాడినట్టు. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. టాపిక్ మీద నేను చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతం గురించి నేను మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాత్రమే మాట్లాడుతున్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి పరిపాలన గురించి మాట్లాడుతున్నా. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఎందుకంటే లోకేష్ గారి గురించి చెప్పినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరి గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. కాబట్టి నేను ఆయనతోనూ ఈయనతోనూ ఇద్దరితో పనిచేసిన కాబట్టి నేను చెప్పాలా. అంతే తప్ప అనవసరమైనటువంటి కామెంట్ చేయడం వల్ల మనం జనంలో చులకనవుతాం తప్ప వేరే ఉద్దేశం ఉండదు కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నన్ను ఆయన తిట్టడం, నేను ఆయన్ని తిట్టడం ఏం లాభం? దీనివల్ల చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అసహించుకుంటారు. కాబట్టి దానివల్ల లాభం లేదు, వదిలిపెట్టే. తర్వాత ఆయన
2014 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా అంటే ఆ ఎన్నికలప్పుడు అంతకుముందే ఆల్రెడీ 12, 14, 15 సీట్లతో గెలిచిన సందర్భం ఉంది. ఆయన 5,45,000 ఓట్లతో గెలిచడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి నుండి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ కోల్పోయినారు. ఉప ఎన్నికలు జరిగినాయి, మీకు తెలిసిన లేదో 18 ఎన్నికలు జరిగితే 18 ఎన్నికల్లో 15 ఎన్నికలు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అవి వాస్తవం అంటారో దాని గురించి మాట్లాడండి సార్, సమయం అయిపోతుంది ప్లీజ్. అది మాట్లాడితే 2 నిమిషాలు అయిపోతుంది కదా, అది కాదు కదా, సబ్జెక్ట్ మొత్తం రావాలి కదా, రావాలన్నప్పుడు చెప్పాలి కదా. కాబట్టి నేను చెప్తున్నా, డిపాజిట్ కోల్పోయినప్పుడు, డిపాజిట్ 2012లో కోల్పోయినప్పుడు 14లో వీళ్ళు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే ఆలోచన చేసినప్పుడు, అప్పటికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ పార్టీ మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న మీద ఉన్న అభిమానంతో మీరు చెప్పే అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాయన మీ నాన్నగారు చేసిన పనులన్నీ నువ్వు చేస్తే 30 సంవత్సరాల పాటు నువ్వే సీఎం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే బాగుండేది. మీరేమో అందరికీ చెప్పాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు ఇంతవరకు. ఆయనకే టికెట్ ఇవ్వలేదు సార్, మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు, ఆయన ఏం చెప్తారు సార్? ఓకే, 40 సంవత్సరాల నుంచి రాజశేఖర్ గారికి కాబెట్టుకున్న మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి. ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డబ్బులు దొప్పేసి అందరి దగ్గర ఆయనకి బుద్ధి పట్టిన వ్యక్తులు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో టికెట్లు ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి టికెట్లు ఇవ్వాలి. ఓకే, మోహన్ రెడ్డి గారికి మీద మీకు ఎంత ప్రేమ ఉందో, పవన్ కళ్యాణ్ గారికి వైసీపీకి అంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. మీ మోహన్ రెడ్డి గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో వైసీపీకి కూడా పవన్ కళ్యాణ్ మీద అంతే ప్రేమ ఉందో అర్థమైంది. ఆగండి కాసేపు, టాపిక్ మీద మాట్లాడినివ్వండి ఆయన్ని. ఎస్, మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు 20 నిమిషాలు టైం ఇచ్చినారు కదా, 20 నిమిషాల్లో నేను ఏదన్నా తప్పు మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేప్పుడు మధ్యలో కల్పిస్తే ఎట్లా సార్? మరీ ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? కాదు కదా. ఒకటి, నా టికెట్ నాకు మిథున్ రెడ్డి గారు డబ్బులు కొట్టేసినారా, లోకేష్ గారు డబ్బులు కొట్టేసినారా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారు పోటీ చేసినప్పుడు అల్లు అరవింద్ గారు కొట్టేసినారా? అవన్నీ మనకు అవసరం, ఇప్పుడు అవసరం లేదు కదా. అవి కాదు, ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. టికెట్ల గురించి, పార్టీ గురించి, అదేదో పార్టీకి సంబంధించిన వ్యవహారము, నాకు సంబంధించిన వ్యవహారము, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారము, మరి నియోజకవర్గానికి సంబంధించిన అవన్నీ సబ్జెక్ట్ కాదు. కానీ ఈయన 660 హామీలు ఇచ్చి ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కలుపుకోవడం వల్ల అప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో పాటు అనేక కుంభకోణాల్లో చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఆల్రెడీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు రాష్ట్రానికి, దేశానికి అవసరం ఉంటుంది అనే ఆలోచన ప్రజల్లో ఎంతో కొంత ఉంది. కాబట్టి ఉండడంలో అప్పుడు నరేంద్ర మోడీ గారిని ముఖ్య ప్రధానమంత్రి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారు మంచి బ్రెయిన్ ఉపయోగిస్తారు. కాబట్టి ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎక్కడ పలకరించే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి పొత్తు పెట్టుకుంటే కనీసం కొన్ని సీట్లన్నా వస్తాయనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి అప్పటికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి వాళ్ళన్న పార్టీ పెట్టడంతో పాటు, వాళ్ళన్న పార్టీ విలీనం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఉంది. కాబట్టి అప్పటికే పార్టీ అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆయన పోటీ చేసే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేసినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, 660 హామీలు, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్, ఇవన్నీ కలిపినారు. కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది. కాబట్టి ఈ విభజన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ లీడర్ కదా, సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా పిల్లంగా ఉన్నటువంటి అభిమానులతో పాటు ఇవన్నీ కలిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమైంది తప్ప 2012లో డిపాజిట్ రానిటువంటి చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చినట్టంటే వీటన్నిటినీ కారణాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడడంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పదే వాదన చేస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారు కానీ, అదే విధంగా బోండా ఉమా గారు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి 19 తర్వాత 24 తర్వాత సమస్యలు కొద్దిసేపు ప్లీజ్ 24 తర్వాత ఏం మాట్లాడారు చెప్పండి మీరు. పదే అసెంబ్లీలో అడ్డం తగులుతుంటే నీకు ఒక దండం, నీ అసెంబ్లీకి ఒక దండం, నేను బయటకు వెళ్లి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి బయటకు వచ్చి పాదయాత్ర
పాదయాత్ర చేసి 151 సీట్లతో వీళ్ళు అంటుంటారు చూడు, ఆ రోజు 151 సీట్లు వచ్చినా మీరు ఈవీఎంలు మెయింటైన్ చేయలేదని. ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేసినారు. మీరు దాకా 3 పార్టీలను 3 పార్టీలను ఎన్నికల కమిషన్ అన్ని కలుపుకొని చేయలేదు. ఆ రోజు మీరు అంటుంటారు చూడు, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రావచ్చు కదా, బయట మాట్లాడుతున్నారని మీరు అంటారు చూడు. ఆ రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన తర్వాత 64 సీట్లు 67 సీట్లతో అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి సీట్లతో కూడా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, ఇది మీ నానుడి, అంతేనా? అయ్యా నా వాదన విను స్వామి, విన్న తర్వాత మళ్ళీ అడుగుదురు. నా వాదన వినండి. మీరు నేనేమంటున్నానంటే 67 సీట్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు 23 సీట్లు పీక్కొని 4 మంత్రులను చేసి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడంతో పాటు మీకు సంబంధించినటువంటి బూతుల ఎమ్మెల్యేతో బూతుల మాటలు మాట్లాడించిన తర్వాత నాకు సమయం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వాదన దిగితే అప్పటికి కూడా అప్పుడున్నటువంటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు పదే కట్ చేస్తుంటే అక్కడి నుండి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇప్పుడు మీరు పదే అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా. ఆ రోజే మీరు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళినారు కదా. ఈ రోజు మీరు 11 సీట్లు ఉన్నప్పుడు నేను అసెంబ్లీకి రాకముందే మీరు పదే చెప్తున్నారు కదా. మీరు పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తాము, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా టైం ఇవ్వము అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీతో వద్దు, మీ పంచాయతీ వద్దు, మీరు స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి కానీ డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఏ విధంగా ఎన్నికలకు ముందు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచుకున్నారనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాకు మీరు సమయం ఇవ్వరు, మీ సమయం ఇవ్వని మీతో వచ్చి నేను అనవసరమైనటువంటి దానికన్నా నాకు మండలిలో మెజార్టీ ఉంది, మండలిలో మా వాళ్ళు అడుగుతారు, అడిగిన దానికి ఇప్పటికైనా చెప్పండి సార్, ఇప్పటికైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినవి అన్ని కూడా నిజాలా అబద్ధాలా? ఇప్పటికైనా డైరెక్ట్ పాయింట్కి రండి శేఖర్ రెడ్డి గారు, సారీ భాస్కర్ రెడ్డి. తర్వాత అక్కడ అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ప్రెస్ మీట్ గానీ గతంలో జరిగిన ప్రెస్ మీట్లు గానీ మీరు కాగ్ నివేదికను చూసుకొని ఇప్పటికైనా మేలుకోండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ నివేదికతో పాటు మీ నివేదిక ఇస్తాను. ఆ నివేదిక కాగ్ నివేదిక మీరు ఇస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన నివేదిక ఇచ్చినప్పుడు మీ మకాను ఉమ్మేస్తారనే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. 79,000 కోట్ల రూపాయలు తీసుకుంటామని చెప్పినటువంటి మీరు 6 నెలలకే 79,000 కోట్ల రూపాయలు తీసుకోవడంతో పాటు రాష్ట్రాన్ని చిన్న రైట్ సార్, ఓకే పాదయాత్రకి ఎప్పుడు వెళ్తున్నారు సార్? ఓకే మోహన్ రెడ్డి గారు ఇంకొక గెస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. రాష్ట్రంలో ఏ ఒక్క వనరులు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్రంలో అన్ని వ్యాపార సంస్థలు భ్రష్టు పట్టించినారు కాబట్టి కనీసం రోజుకు జరిగే బిజినెస్ కూడా జరగకుండా పోయే పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కానీ ఉద్యోగులు కానీ వ్యవసాయంలో చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కొలాప్స్ చేసే పరిస్థితి వచ్చినారు. మీరు అధికారం వచ్చేటప్పుడు మేము బ్రహ్మాండమైనటువంటి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని విశాఖపట్నంలో మీ బంధువులకు దారాదత్తం చేస్తే ఇంత దారుణంగా దిగజారిపోతే రాష్ట్రంలో ఎప్పుడు మనం ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్ష నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారనే ఆలోచన మనం తీసుకుంటున్నాం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏ ఒక్క చిన్న ఆలోచన కూడా చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ప్రతిపక్ష పార్టీగా మాతో పాటు మీలాంటి మేధావులు కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ తప్పు చేసినా దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం 99 పైసలకు ఎకరా భూమిని ఇచ్చే కార్యక్రమంతో పాటు అక్కడ డెవలప్ చేసే ఒక్కొక్క క్యూబిక్ మీటర్ కు 2,000 రూపాయలు వీళ్ళు చేతి నుండి ఇచ్చి వాళ్ళను డెవలప్ చేస్తాము, మాకు కమిషన్ ఇవ్వండి అనే పరిస్థితిని రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి మీరు చెప్పింది అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడినని వాస్తవాలను మీరు చెప్తున్నారు. ఎస్ సార్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. రైట్, ఇంకో గెస్ట్ ఉన్నారు, మీ సమయం అయిపోతుంది. ఎస్ సార్, మీరు చెప్పిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ పచ్చి నిజాలని మీరు చెప్తున్నారు. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మనతోటి జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. ఎస్, కృష్ణవేణి గారు మళ్ళీ అందుబాటులోకి వస్తారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో చరిత్ర మాట్లాడారు. రైట్, చెప్పండి. కృష్ణవేణి గారు అందుబాటులోకి వచ్చే వరకు మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. దీనివల్ల సార్ దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది సార్?
జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే మాటల్లో పసలేదని. అందువల్ల ఆయన అది పక్కన పెట్టి మిగతా అన్ని మాట్లాడుతూ వెళ్ళాడు. తమ్ముడు సార్ మోహన్ రెడ్డి గారు అనలిస్ట్ గా బాగా పనికొస్తారు. మోహన్ రెడ్డి గారు ఒక అనలిస్ట్ గా పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచారు, మీకు బాగా పనికొస్తుంది. చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చెప్తే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు నిద్ర పట్టుకుని ఉంటారు. ఇప్పటికే మీ ఒంటి పైన ఒళ్ళు జల్లు అన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి బయట పెట్టా, జగన్మోహన్ రెడ్డి గారి జనం దగ్గరకు వచ్చినా మీరు తట్టుకోలేని పరిస్థితి. కాసేపు ఆగండి సార్, కాసేపు ఆగండి. జనసేన నేత కృష్ణవేణి గారు ఏదో చెప్తున్నారు, స్ట్రైక్ రేట్ 90% అనే ఆ స్ట్రైక్ రేట్ ను మీరు కాపాడుకోవాలి పెడితే కనీసం మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయండి కాసేపు, కంక్లూడ్ చేద్దరు. కానీ మరి కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు ఫోన్ ద్వారా, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. మరియు మోహన్ రెడ్డి గారికి, విజయశేఖర రెడ్డి గారికి కూడా నమస్కారం అండి. ఏంటి నమస్తే అండి కృష్ణవేణి గారు. ఏంటి వైసీపీ నేతలు నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రేమకి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ముందు దీని గురించి చెప్పండి. వాళ్ళ ప్రేమకి కావాల్సినటువంటి కారణం ఏంటంటే కూటమి విచ్ఛిన్నం సార్. అంటే ఇక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అన్నది కోరిక కన్నా కూడా కూటమి విచ్ఛిన్నం అయితే వీళ్ళకి దారి దొరుకుతుంది, ఎంతో కొంత రాజకీయ ఉనికి నిలబడుతుంది అన్నది వీళ్ళు స్కెచ్ గా కనిపిస్తుంది. అందుకనే పదే కూటమి మధ్య శిక్షి పెట్టడానికి వీళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసామండి. అంటే కాగు లెక్కలు చెప్తూ కాకి లెక్కలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి దీని మీద పూర్తిగా క్షుణ్ణంగా కూడా పరిశీలించి మేము మాట్లాడతాము. అలాగే ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా చూస్తామండి, 11 మందిని తీసుకుని వెళ్ళి 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తి 11 నిమిషాలు కూడా 11 నిమిషాలు కదండి, కనీసం 16 నిమిషాలు కూడా అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి వ్యక్తి గంటల తరబడి ప్రశ్నించే ముందు ప్రశ్నిస్తున్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావానికి కృష్ణవేణి గారు మర్చిపోతున్నారు. మీరు కేవలం బయట ప్రెస్ మీట్ పెట్టి ఆయన అడిగే ప్రశ్నలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే, అసెంబ్లీకి వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్నారా? రమ్మనండి, అదే చెప్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా కూటమి ప్రభుత్వానికి లేదండి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే కనుక ఆ రోజు ప్రజలే మళ్ళీ తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయన మళ్ళీ వచ్చేస్తారని మాటలు వినిపిస్తూ వాళ్ళు పదే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం చూసాం, ఆర్థిక విధ్వంసం. అంటే మేము 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామన్నారు. ఆ 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ విధంగా ఆ డబ్బుని ఖర్చు చేశారనేది కూడా పూర్తిగా వీళ్ళ దగ్గర లెక్కలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు దాచుకో దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా ఉంది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. జీపీటీ పద్ధతి వాళ్ళ ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే ఆ రోజు జీపీటీ పద్ధతి ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నది తాడికొండ ఎమ్మెల్యే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం కానీ శ్రీదేవి గారు అనుకుంటా ఆవిడ మాట్లాడడం కానీ చూసామండి. జీపీటీ పద్ధతి వీళ్ళు ఆల్రెడీ ముందు చేశారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా అంటే స్టాండ్ ల్యాండ్ లిక్కర్ గురించి మాఫియా ఆ రోజు ఎలాగ పేటపోయిందో తెలుసు. కానీ ఇవాళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న టైప్ లో వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వ రాజకీయాలు చేస్తున్నారు, ఏ రకంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టబోతున్నారు అన్నది కూడా ప్రజలకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగాను, మాజీ ముఖ్యమంత్రి గాను వస్తే అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ప్రెస్ మీట్ల ముందు ఒక కార్యకర్తలాగా 100 మంది కార్యకర్తలు పెడతారండి, 1000 మంది కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చూస్తున్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. పూర్తిగా అసెంబ్లీకి రమ్మనండి, ఇదే కాగు లెక్కలు, ఇవే కూటమి లెక్కలు క్లియర్ గా అసెంబ్లీలో డిస్ప్లే చేసి చూపిస్తారు. నిలబడకుండా పారిపోతున్నాడు దానికి కూడా సమాధానం చెప్పాలి. కేవలం ఇవన్నీ అసెంబ్లీకి రాకుండా ఉండడానికి మాట్లాడుతున్న కాకి లెక్కలు అంటారు.
అంటే స్కూల్ ఎందుకు ఎగ్గొట్టేవారు అంటే కడుపు నొప్పని చెప్తారు చిన్న పిల్లడు. ఆ విధంగా కాదు లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించక్కర్లేదు, ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తారని అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వచ్చి ఆర్డర్ వేసుకోవడం, గవర్నర్ గారు సుఖంగానికి కూడా అడ్డు తగులుకొని ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పెట్టడానికే సంవత్సరాల టైం పట్టేలా ఉంది. అయినా సరే ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడండి మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఏవైతే కొన్ని నెరవేర్చలేదు గతంలో. ఇప్పుడు మీరు ఏవైతే మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారో 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే మహిళలకి ఇస్తున్నారు. అన్నిట్లో ఆంక్షలు పెట్టారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కోత కోసారని చెప్తున్నారు. నిలువెత్తు వంచన చేశారని 6 హామీలు కాదు 7కు వచ్చినా ఏం చేసినా ఒకటి కూడా మీరు చేయలేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు ప్రజలు చూస్తారని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండింటిలో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీ అంటే 16 రకాల బస్సులు సర్వీసులు ఉంటాయి. 16 రకాల్లోని ఇవ్వలేదు అంటే కొన్ని లగ్జరీస్ ఉంటాయి, కొన్ని హైటెక్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఒక్కటైతే మీరు చెప్పాలి. కానీ ప్రజలకి ఏది అవసరం, నిత్యావసరంగా ప్రజలు ఎక్కువ ఏ విధానంలో వెళ్తూ ఉన్నారు, ఏ విధానంలో ప్రజలకు ఎక్కువ మహిళలకి ఉపయోగపడేటువంటి సర్వీసులు ఉన్నాయో అదే సర్వీసులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకటి మీరు చెప్పండి. వైసీపీ ఆరోపిస్తుంది ఒకటి మీరు చెప్పండి. వైసీపీ ఆరోపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు త్వరలో సీఎం కాబోతున్నారు. మరి నారా లోకేష్ గారు నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు సీఎం అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే అంటే ఇదే టాపిక్ ఎక్కువ జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ అదే జనసేన క్యాడర్లో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. దానికి కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి అంటే మా జనసేన నుంచి కావచ్చు, టీడీపీలో కావచ్చు, అంటే కొంతమంది రాజకీయంగా వెనకబడ్డం కావచ్చు, కొంతమంది ఆర్టిఫిషియల్ పదవుల్లో కొలువుదేళ్ళైనటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అసత్య ప్రచారాలను కూడా చేస్తున్నారు. దానికి ఆద్యం వస్తూ ఇవాళ వైసీపీ ఎలాంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉందో చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు కూడా చూసుకోండి, రికార్డులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కనుక చంద్రబాబు అనుభవజ్ఞ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటది అని ఆయన చెప్పడం జరిగిందండి. అంటే కూటమి ప్రభుత్వం కూడా మీరు చంద్రబాబు గారు 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి ఒకవేళ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అయితే యాక్సెప్ట్ చేయరని పరోక్షంగా చెప్పారంటారు. పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితమై 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి ముందు 11 అని అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు. మీ 21లో 11 మీవే, మిగతా టీడీపీ సీట్లే ఏంటి సార్? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ అది 21 సీట్లకి 100% స్ట్రైక్ రేట్ అండి. 100% స్ట్రైక్ రేట్ అంటే అది జనసేనకి ప్రజలు ఇచ్చినటువంటి పట్టాభిషేకం. దాన్ని అసలు ముఖ్యమంత్రి పదం ముఖ్యం కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి త్యాగపూరితమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వీకరించారు. మీరైతే ఒక క్లారిటీగా ఉన్నారండి. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీకి కూడా ఇప్పటి వరకు కూడా రాని మెజారిటీలు రావడం కాదండి, మీరైతే ఒక క్లారిటీగా ఉన్నారు. ఇదే డిబేట్ లో మనం చూసాము, కృష్ణవేణి గారు ఇదే డిబేట్ లో చూసాము. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన లోకేష్ గారికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆయన మామూలు ఎలివేషన్ కాదు, ఆయన ఒక నిప్పు కణిక. ఆయన వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన ఒక ఎలివేషన్ ఇచ్చారు. మీరేమన్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? కేవలం చంద్రబాబు గారు ఆధ్వర్యంలో డెవలప్ అవుతుంది కాబట్టి మేము ఉన్నామని మీరు చెప్పారు. అంటే అండర్ కరెంట్గా ఏదో జరుగుతుందని
మీరిద్దరే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా వైసీపీ చెప్పేదే ఉంది కొత్తగా అంటే చంద్రబాబు గారు ఒకటి మీకు ఇస్తా సార్. నేను క్లియర్ గా చెప్పా, చెప్పండి. అందరూ కలిస్తే ఏర్పడిన రైట్ అన్నారు ఆ మాట కూడా చెప్పారులేండి. ఆ మాట కూడా చెప్పారు. నాకు గలాట పెట్టాల్సిన ఉద్దేశం కాదు. రైట్ ఒకటి మీరు ఆ మాట కూడా చెప్పారు. ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో మీ కూటమి ప్రభుత్వం ఇలా ఉండటానికి ఏ ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే జనసైనికులు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి అసలు 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు షేర్ ఇస్తామంటే మీ కార్యకర్తలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? నారా లోకేష్ గారు అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? దీని గురించి అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మీ కృష్ణవేణి గారికి కానీ మీకైనా క్లారిటీ ఉందా? మీకు ఇస్తా నేను. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేస్తారు. కృష్ణవేణి గారు చెప్పి కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మాకు ఒక క్లారిటీ ఉంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే కూటమి కూర్పు అనేది 2024 నుంచి మనకి 2029 వరకు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన ఉండబోతుంది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆ రోజు కూటమి కూర్పులో కూడా భాగస్వామ్యంగా పనిచేస్తూ ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఏ వ్యక్తి చేయనటువంటి డెవలప్మెంట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. అలాగే నియోజకవర్గాలు చూస్తున్నా పిఠాపురం నియోజకవర్గాన్ని తలమానికంగా నిలబెడుతూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. అవునండి, ఆయనకి సంబంధించిన నియోజకవర్గాలన్నీ ఆయన బాగానే చేస్తున్నారు. రాష్ట్రం అంతా చేసే అవకాశం ఇస్తారా ఇవ్వరా? సార్, అది ప్రజలు కోరుకోవాలి. ఎవరైనా సరే కానీ మనం షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా స్వాగతించారు. ప్రజలు ఎప్పుడు కూడా మేలు చూడొచ్చు. అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని పరిపాలన ఏ రకంగా అయిపోయింది. అలాంటి ముఖ్యమంత్రి పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి షీల్డ్ కవర్ల ముఖ్యమంత్రిని ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించారు. ఇక గుర్తు పెట్టుకోవాలి, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ మేధో మధురాలన్నీ కూడా జరుగుతున్నాయని మా క్యాడర్ కూడా అర్థమవుతుంది. సో ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి వైసీపీ చేస్తున్న అనేది కూడా వాస్తవం కాదు. ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి వైసీపీ చేస్తున్న విష ప్రచారమే కానీ మాకంటూ ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది, లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది, మేము చూసుకుంటాం అంటారు మీరు. అంతే సార్, పుష్కలంగా అది ఉంది. ప్రజల నుంచి పుట్టుకుని రావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి పుట్టుకుని వచ్చారు. అలా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి పుట్టుకుని వచ్చారు. లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది కూడా మన 4 గోడల మధ్య డిసైడ్ చేసేది కాదు, ప్రజలు డిసైడ్ చేసేది కాదు. ఖచ్చితంగా వచ్చే కాలంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేకపోతే అంతకు మించి అవుతారా అన్నది మా అధినేత మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మా క్యాడర్ బలోపేతం చేసుకోవడంతో పాటు మా క్యాడర్ ఇప్పటి వరకు కష్టపడ్డ దానికి ఎవరికి ఏ గుర్తింపు రావాలి, ఎలా పార్టీ స్ట్రక్చర్ నిర్మాణంలో మార్పులు చేసుకుని ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలన్న మేధో మధురం మాత్రమే మా పార్టీ స్టాండ్ ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యంగా పనిచేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రేయింబావులు కష్టపడుతూ ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు చిన్న విషయము, అప్పుల గురించి నేను చెప్పింది ఏదైతే ఉందో అదే పక్కాగా నేను రకరకాల డాక్యుమెంట్స్ ఎదిగే చూసి తెచ్చా. దీంట్లో ఇంత పర్ఫెక్ట్ గా ఇంత క్లియర్ గా అప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మాట వాస్తవం. మరి ఎందుకు ఆయన అంటే నేను తప్పు చేశాను మీరు ఆ రోజు అన్నాడు కదా, మీరు అప్పులు చేయట్లేదా అనే మాట ఏమైనా మాట ట్రై చేస్తాం. ఒకటి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మనం అభివృద్ధి శేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. ఏ సంవత్సరం కూడా 1000 కోట్ల రూపాయలు మించి ఖర్చు పెట్టిన మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుల మీద 5 ఏళ్లలో పూర్తిగా ఖర్చు పెట్టిన డబ్బు 2000 కోట్లు. అంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది రాయలసీమ ప్రాజెక్టు మీద. ఈ రోజు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే మనం 18,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం అలొకేట్ చేశాం. దాంట్లో
7,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమ ప్రాజెక్ట్ కి ఇచ్చామండి. అంద్రినేవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఇట్లా రకరకాల వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా ఇచ్చాం. రెండో సార్, పోలవరానికి వీళ్ళు అలొకేషన్ ఏమో 6,000 కోట్లు అంటారు, ఖర్చు పెట్టేదేమో 1,000 కోట్లు. సార్ నా దగ్గర కాదు నివేదిక ఉంది. కాదు నివేదిక ప్రకారం నేను చదవమంటే కూడా చూస్తాను సార్, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారనేది. ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు. సో ఇంత అన్యాయంగా వీళ్ళు ప్రవర్తిస్తూ రైట్ అసలు రాష్ట్ర ఆదాయం పెరగలేదు, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ డబ్బే లేదు. డబ్బు ఎలా ఉంటుంది సార్? జగన్మోహన్ గారు మాట్లాడతారు కదా, అసలు అక్కడ డబ్బే లేదు, 350 రోజులు డబ్బే లేదంటే ఎట్లా ఉంటది? ఓకే, మీరు అప్పులు తెచ్చి జనానికి ఇచ్చారు. ఆ జనానికి ఇచ్చిన దాంట్లో మళ్ళా జేబ్రాండ్స్ రూపంలో మళ్ళా మీరే మీ జోబులు నింపుకున్నారు. సో ఎక్కడ డబ్బులు జనాలకు జరిగిన న్యాయం లేదు. అభివృద్ధి మీద పూర్తిగా మీరు పక్కన పెట్టారు. అభివృద్ధి పథకాల మీద సార్ ప్రతి సంవత్సరము మీరు యాక్చువల్ గా పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరు 15 నుంచి 20,000 కోట్లు దాటలేదు. మీరు 5 సంవత్సరాలు చూడండి, 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరు 15,000 నుంచి 20,000 కోట్లు దాటలేదు. అంటే పోలవరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదు నాడు నేడు కావచ్చు, ఏదైనా సరే మొత్తం వీళ్ళు చెప్పే అభివృద్ధి అంతా కూడా రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి. రైట్, వీళ్ళకి అసలు అభివృద్ధి గురించి మాడే హక్కు ఉందా? ఈ రోజు అదే కుటుంబ ప్రభుత్వం ఈ రోజు 50,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెడతాం. రైట్, మీరు అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? సార్ వినండి సార్, కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా మనకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. అయ్యా మీరు చేసే అప్పులు శృతికి మించుతున్నాయి అంటే మొదటి నుంచి కావచ్చు, ఏది 2014 లేదంటే 2004 నుంచి కావచ్చు, మీరు చేసిన అప్పు ఈ రోజు శృతికి మించుతుంది. జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో మీరు చేసిన అప్పు ఇప్పటి వరకు 35% ఉంది. సార్ ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు అట్లాంటి అభివృద్ధి చెందని రాష్ట్రాలతో పుచ్చుకుంటే ఆ తర్వాత మనమే ఉన్నాం. అప్పుల్లో జిఎస్టితో మనం పోల్చుకుంటే 35% మనం డెబిట్ టు జిఎస్డిపి రేషియో. ఆ రాష్ట్రాల తర్వాత మనమే ఉన్నాం, అంత దిగువన ఉన్నాం. అట్లాంటి పరిస్థితిని మనం ఇంకా నాశనం చేద్దామా? మీరు అంటున్నారు కదా సార్ నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వలేదు అంటున్నారు. సార్ నిరుద్యోగ ఈ 20 నెలల కాలంలో 6,28,000 ఉద్యోగాలు మేము కల్పించాం. మా దగ్గర డేటా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం డేటా వివరించారు, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. డెవలప్మెంట్ ట్రైనింగ్ కి ఈ ఒక్క సంవత్సరమే 1,500 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైట్, ఈ డబ్బులు ఖర్చు పెట్టి నిరుద్యోగుల్లో స్కిల్స్ డెవలప్ చేసి వారికి మరింత 30,000, 40,000, 50,000 రూపాయలు నెలకొచ్చేట్టుగా వారికి ఉద్యోగాలు కల్పించిన బాధ్యత ఈ రాష్ట్ర మీద ప్రభుత్వం మీద ఉంది సార్. కేవలం డబ్బులు ఊరికే ఇస్తే వాళ్ళకి ఏదో సేవ చేసినట్టు కాదు. ఈ రోజు వాళ్ళని మంచి గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలి, ప్రతిభావంతులుగా తయారు చేయాలి. దానికి పోరాడుతున్నాం. రైట్ మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి సార్, వాళ్ళు నవరత్నాలని ఊదరకొట్టారు కదా. వాళ్ళు ఊదరకొట్టడంలో వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇచ్చిన డబ్బు డైరెక్ట్ డిబిటీ ద్వారా 50,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రజలకి. అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఇస్తున్నమాట వాస్తవం కాదా? అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ప్రజలకు ఇచ్చినట్టు? రైట్, ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రజలు. ప్రజలకి డబ్బులు ఇవ్వటం కాదు, మీరు ఒక దారి చూపించాల్సిన పరిస్థితి ఉందని కోర్టులు కూడా చెప్తున్నాయి. ఇకనైనా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ యొక్క మీ మేనిఫెస్టోల కోసం ఇచ్చేవి కాకుండా ప్రజలకు ఒక దారి చూపండి. అది మాత్రం మాట మీరు అడుగుతారని చెప్తున్నా. ఆయన ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు మాట్లాడతాడు. నేను అంటున్నా సార్, ఏ రోజైనా పోలవరం గురించి మాట్లాడా సార్? ఏ రోజైనా వెలుగొండ ప్రాజెక్ట్ గురించి మాట్లాడా? 2,000 కోట్ల రూపాయలు ఇంకా అక్కడ వర్క్ పెండింగ్ ఉంటే వెలుగొండ ప్రాజెక్ట్ చేతి. ఓకే సార్, ఓకే మీ ప్రశ్నలు అర్థమైనవి, కంక్లూడ్ చేశారు. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, మీరు వాళ్ళిద్దరు మాట్లాడినారు కదా, మానవుడు విజయశేఖర్ రెడ్డి గారు దాదాపు ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు 15 నిమిషాలు, ఇప్పుడు 10 నిమిషాలు. నాకు కొంచెమన్నా మాట్లాడే అవకాశం లేకుండా టైం అంతా చేసి ఎట్లవుతుంది? ఇప్పుడు
వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, నేనేదో గొప్పగా చెప్పాలనుకుంటున్నా 4 రోజులు చెప్పగలను. అది కాదు సబ్జెక్ట్. ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఏం జరిగింది దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. 7,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి అవసరం ఉంటే కేవలం 400 కోట్లు రిలీజ్ చేసినట్టే పేదవాడి ఆరోగ్యం ఎప్పుడు వీళ్ళు కాపాడతారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారా? ఏ మాత్రం వీళ్ళకి అవగాహన లేకుండా, రాష్ట్ర ప్రజల మీద అవగాహన లేకుండా నడిపే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి పదే మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలా, లేక చంద్రబాబు నాయుడు గారు కొడుకు కావాలని మేము ఒప్పుడున్నాం. 17% కాపులు ఉన్నామని చెప్పి వాళ్ళే కొట్టుకుంటుంటే 4-5% ఉన్నటువంటి కమ్మలకు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మెడబట్టి బయటకు దొబ్బేసి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అసమర్థుడు అంటే వాళ్ళు చేసుకోండి, మేము వద్దనేమా? పవన్ కళ్యాణ్ గారు అసమర్థుడు, డిప్యూటీ సీఎం గా కేవలం కులాన్ని చూసి ఇచ్చినాము, ఆయన లీడర్ కాదు అనే ఆలోచన వీళ్ళకి ఉంటే, ఈయన ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకుంటే చేసుకోమను, మాదే పోతుంది. ఏ రాయి అయితేనే ముందు పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఇక్కడ మీకు అడ్డుపడతలేదు. కానీ ఒకటైతే క్లారిటీ ఉంది. కాదు సార్, ఇది మీరు మాట్లాడండి. కానీ ఇందులో ఒకటి మీరు పాయింట్ అబ్జర్వ్ చేసినట్లేరు. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏది చెప్పినా, ఏ అస్త్రాన్ని సంధించినా ఆయన మెడలో దండగానే పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు వైజాగ్లో ఆపారు, ఏం జరిగింది? రోడ్డు మీద పడుకున్నారు, ఏం జరిగింది? ఈ రోజున పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అని ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ నోటి దయ వల్ల ఆయన అయ్యాడు అనుకోండి, ఆయన లోకేష్ గారు ఇద్దరు కలిసి పంచుకున్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు ఏది మాట్లాడుతుంటే అదే నిజమైపోతుంది. అబ్జర్వ్ చేశారా? మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం నెక్స్ట్ డిప్యూటీ సీఎం స్థాయి కూడా లేకుండా చేస్తారన్న విషయం మీరు తెలుసుకోలే. ఆయన ముఖ్యమంత్రి చేయమని చెప్పి, ఆయన ముఖ్యమంత్రి చేయగలుగుతాడు, 1 సంవత్సరం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి చెప్పించుకోండి. శబాస్ లక్ష్మీకాంత్ గారు అని నేను చెప్తా, లక్ష్మీనాథ్ గారు అని శేఖర్ రెడ్డి గారు చెప్తారు, చెప్పించమని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి 1 రోజు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి వచ్చే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల నుండి బొట్టుకు పనికి రాకుండా చేసి బయటికి వదులుతారు. ఈయన వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి 15 సంవత్సరాలు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి చేస్తారనేది పగటి కళలు. ఎండ బాంబుల్లో నీళ్లు ఎలా కనిపిస్తాయో ఈయన కూడా ఎండ బాంబుల్లాగా చంద్రబాబు నాయుడు గారు అలా చూపిస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ప్రసక్తే ఉండదు. వీళ్ళు భ్రమ పడుతున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిటీ కానీ వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంలో భాగంగానే మేము ఈ ఓట్లన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారు చేశాము. కానీ ఈ రోజు కాదు కదా, భవిష్యత్ 15 సంవత్సరాలు కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధపడినారు కాబట్టి మాకు మీరు అవసరం లేదు అనే పరిస్థితి కమ్యూనిటీలోనే వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తర్జన పడుతున్నారు కాబట్టి ఈ చర్చలు, ఈ మీటింగులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జరుపుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది మాకేంటి, వాళ్ళు ఎవడైతే ఏముంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకు వచ్చే నష్టం ఏముంది, మాకు వచ్చే ఇబ్బంది ఏముంది. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో కాదు సార్, మీరు మీ వైసీపీ పార్టీ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. శేఖర్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఇంత బాధపడిపోతున్నారు, లోకేష్ గారి గురించి ఇంత బాధపడుతున్నారు. మీ ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద మీకున్న ప్రేమ అద్భుతంగా ఉంది. మరి సీఎం అవడానికి జైల్లో ఉన్నప్పుడు కష్టపడిన షర్మిల గారిని బైక్ నోడికారు అని అడుగుతున్నారు ఆయన. దానికి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కానీ షర్మిల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీని వీళ్ళతో కలిపి ఎన్నికల్లో పోతున్నారు కాబట్టి వాళ్ళకు పొత్తు ఉంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకి తేడా ఉంది కాబట్టి వీళ్ళు 2 సార్లు పోటీ చేసి గెలిచినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇప్పుడు వాళ్ళు అయితారేమో అని మేము అనుకుంటున్నాం తప్ప మేము కావాలని ఏ ఒక్క రోజు వాళ్ళు ఎవరైనా ఒక్కటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితులు కాబట్టి
వాళ్ళు రేపు ముఖ్యమంత్రి అయినాక ఏమి చేయలేరని మేము భావించినాం కాబట్టి మీరు చెప్పినట్టు సార్ షర్మిల గారు జైల్లో సార్ జగన్ రెడ్డి జైల్లో ఉంటే షర్మిల గారు రాష్ట్రంలో తిరిగిన మాట వాస్తవం కదా. షర్మిల గారు సార్ మోహన్ రెడ్డి గారు స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. మోహన్ రెడ్డి గారు అన్నా ఒక క్వశ్చన్ బయటికి పోయి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు తిరిగిన మాట వాస్తవం కదా. రైట్ రైట్ అది అందరికీ తెలిసిందేలేండి సార్. ఎందుకు మీరు ఆమెను బయటికి తోసేశారు? కాదు సార్ అవన్నీ తెలిసిందే. ఎందుకు మీరు లాగేసుకున్నారు? రైట్ 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 ఒక్క నిమిషం ఒకటైతే మీరు ఎస్ మోహన్ రెడ్డి గారు ఎస్ శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం. మోహన్ రెడ్డి గారు మీరైతే ఒకటి బలంగా చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు మీరే ఎస్ మోహన్ రెడ్డి గారు మీరైతే ఎస్ సుప్రీం కోర్టు రైట్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఒకటి మీరైతే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు కదా. మోహన్ రెడ్డి గారు ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మీరైతే ఒకటి బలంగా ఎస్ మోహన్ రెడ్డి గారు మీరైతే ఒకటి బలంగా చెప్తున్నారు. వచ్చే 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా నారా లోకేష్ గారిని అయితే సీఎం చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక్క సంవత్సరం కూడా చేయరని మీరు బలంగా చెప్తున్నారు అంతే కదా. అనుమానం ఏముంది? ఓకే రైట్ మీరు అనుకుంటున్నారు ఇస్తారని రైట్ పవన్ కళ్యాణ్ ఆయన అభిప్రాయం అదిలేండి. ఆయన సీఎం కావాలనుకోలే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు. ఎమ్మెల్యే అయితే చాలనుకున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయినాడు. శేఖర్ రెడ్డి గారు ఏంటి చెప్పండి హోదాలో మెయింటైన్ చేస్తున్నా చెప్పండి. నాకు వచ్చే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంటే ఆగండి. ఆయన మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంట చెప్పండి. నేను క్లియర్ గా అందరికి చెప్పాలనుకున్నా. కాపులు రాజ్యాధికారం కోరుకున్నమాట వాస్తవం. ఓకే వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కావాలా, మా మాట కూడా ప్రముఖంగా వినపడాలి, మాకు మేలు జరగాలని కోరుకున్నారు. అది చిరంజీవి గారితో కొంతవరకు సాధ్యమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో మరింత ఎక్కువ సాధ్యమైంది. ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు. ఈ రోజు చిరంజీవి గారితో ఏం సాధ్యమైందండి? కాదండి చిరంజీవి గారితో ఏం సాధ్యమైంది? కాదు సార్ సాధ్యం అవడం అంటే మంత్రులు అవ్వాలని అనుకున్నారా? ఒక్క మాట ఆగండి. చిరంజీవి గారు కాదు సార్ మీరు ఒక మాట అన్నారు. ఒక్క మాట అన్నారు చిరంజీవి గారితో సాధ్యమైంది అన్నారు. మీరు ఒక మాట చెప్పారు చిరంజీవి గారితో సాధ్యమైంది అన్నారు. ఆయన ఒక మంత్రిగా చేశారు. పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది మరి కొంచెం అన్నారు. అంటే ఆయన ఇంకో మంత్రిగా అంటే మంత్రులుగానే ఉండాలి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్తున్నారా? సార్ ముఖ్యమంత్రి సార్ నేను అడుగుతున్నా వెరీ క్లియర్ గా సార్. ఇప్పుడు ఏదైనా సాధించాలంటే కొద్దిగా పైకి వెళ్ళాలి. ఏదైనా సాధించాలంటే కొద్దిగా పైకి వెళ్ళాలి. ఈ రోజు ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎన్ని మంత్రులు ఇచ్చారు, ఎన్ని కమిటీ చైర్మన్లు ఇచ్చారు, ఎన్ని మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఇచ్చారు సార్. ఈ రోజు 175 కాన్స్టిట్యున్సీలో కాపులు ఎంత వేగంగా చెందుతున్నారు రాజకీయంగా అవన్నీ ఒకసారి చూడొద్దా? కాపుల్లో ఎరగ దొక్కుతున్నారు. కాపులు అనే పేరు ఒకటి సార్ శేఖర్ రెడ్డి గారు మీరైతే కాపులు చక్కగా ఒకటి మీరైతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మంత్రిగా చేశారు, పవన్ కళ్యాణ్ మంత్రిగా చేశారు, ఇంకొంచెం మంత్రిగా అవుతారు అది చాలదా అని మీరు చెప్తున్నారు. అయితే మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి దగ్గర జీవితంలో మీరు మంత్రి అంతే తప్ప అంతకు మించి రైట్ సార్. ఎప్పుడు అధికారంలోకి వస్తారో నెక్స్ట్ అధికారంలోకి రాష్ట్ర మర్చిపోతున్నారు. రైట్ డిబేట్లని కాదు సార్. బయట అయితే ఈ టాక్ అయితే నడుస్తుంది మీకు తెలుసు. ఒక పేపరు ఆ పేపర్ కూడా మీకు తెలుసు. మీకు బాగా కావాల్సిన పేపర్ పెట్టిన కొంపటిది కాదంటారా? మీ పేపరే
మీకు కావాల్సిన ఉండొచ్చు పేపర్ సార్. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరో ఏం కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకెందుకని శేఖర్ రెడ్డి గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ని కోర్లో కరేపాకులాగా తీస్తారు, కానీ చంద్రబాబు నోట ఒక్క సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి చేసే అవకాశం లేదని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రైట్ 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 ముందు జగన్ చెల్లెల్ని ఎంపీ చేయమని చాలు. ఆవిడ ఎందుకు చేస్తారు సార్? ఆవిడ కాంగ్రెస్ లో ఉంది. కాదు సార్, ఆవిడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉంది ఆవిడ. కాదు సార్, శేఖర్ రెడ్డి గారు ఆవిడ ఏమైనా వైసీపీలో ఉందా? ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు? మీరు మాట్లాడడానికి అర్థం రైట్ సార్, రైట్ రైట్. ఓకే శేఖర్ రెడ్డి గారు ఏం కోయలేదు కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రి మీరు ఎత్తిపోయిన తర్వాత మీ రాష్ట్రంలో రైట్ సార్, రైట్ సార్. ఇద్దరు నిజంగా సార్ ఈ రోజు మానవత్వం దెబ్బతింటాంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనిషిలాగా కూడా ఆలోచించట్లా. ఆలోచిస్తే సొంత చెల్లెల మీద అంత దారుణంగా, అంత నీచంగా మాట్లాడిస్తారు సార్ సోషల్ మీడియాలో. మీ అభిప్రాయం అర్థమైంది. ఇదైతే ఆగేటట్టు లేదు. అన్స్టాపబుల్ కంటే ఎక్కువగా నడుస్తుంది. ఇద్దరున్నా కూడా హోరెత్తిచ్చేస్తున్నారు ఈ రోజు. శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయాలు అర్థమైనాయి, మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ముందుకు తీసుకుపోతుంది. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. ఎవరు సీఎం అవ్వాలనేది తర్వాత చూస్తాము. చంద్రబాబు నాయుడు గారే ప్రజెంట్ సీఎం అని మీరు అంటున్నారు. ఇక వైసీపీ పార్టీకి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం తెరలుగా తన్నుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు పాపం సీఎం కావాలి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి కాకతాళీయం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వారు చూపించే అన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పాలిట దండలాగా మరి ఆయన మెడలోనే పడుతున్నాయి. గతంలో మనం చూడొచ్చు, వైజాగ్లో ఆయన ఆపారు. ఆ తర్వాత మరి రోడ్డు మీద మరి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నారు అని అనుమానం వచ్చి రోడ్డు మీద ఆపితే ఆయన రోడ్డు మీద పడుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వచ్చింది. ఈ రోజున మరి మనం ఏదో కార్నర్ చేద్దాం టీడీపీని, జనసేన అనుకుని మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు పాపం అని జాలి చూపిస్తున్న వైసీపీ పార్టీకి షాక్ ఇస్తూ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక తాటి మీదకు వచ్చారా? వైసీపీ పార్టీ ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానని చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. చూడాలి, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.